ఇదేమిటమ్మా మాయ మాయ మైకం కమ్మిందా ఆహా ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? కష్టపడి మేము చేస్తే వీళ్ళు ఎంతో కష్టపడి దాన్ని కూని చేశారు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. కూడకే ఊపిరి ఆడదు కుండకే. ఎన్నిరా పంపించేది, మీకేం పని బాట్లేదా ఇంటికాడ? మంచి టీ ఏంటి టీతో ఆపేద్దాం అనుకుంటున్నారు మీరు? అయితే క్వార్టర్ వేయాలి, క్వార్టర్ ట్యాపులు వేసేద్దాం. మేము కష్టపడి పొద్దున్న నుంచి రాకుండా ఇప్పుడు ఎందుకు వచ్చా? ఎందుకు మందు దావుదాం. హాయ్ గైస్, మా మళ్ళీ పాటలు కంపోజ్ చేసి షకీల్ గారిది ఈరోజు బర్త్డే. సో సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాము. ఆల్రెడీ కింద ఆల్రెడీ కేక్ పైన పెట్టేశారు. సో మన నరేష్ వీళ్ళందరూ ఇక్కడ వెయిటింగ్లో ఉన్నారు షకీల్ కోసం. ఇక్కడ మన కొత్త పాట ఉంది కదా, అండ్ ప్రొడ్యూసరు మై హీరో, నౌ మై హీరో. మీకు ఇంత మ్యూజిక్ తెచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మహేష్ కాదు, వీళ్ళు కంపోజ్ చేసిన అద్భుతమైన సాంగ్ ని నేను ఇంత కూలీ చేస్తున్నా, పక్క నుంచి సపోర్ట్ చేస్తున్నాడు. ఇది షకీల్ గారి కోసం ప్లాన్ చేసిన కేక్. కష్టపడి ఇష్టంగా ఎన్నో రకాలుగా ప్లాన్ చేసాం, అవన్నీ వర్కౌట్ కాలేదు. మొత్తానికి ఇదైతే వర్కౌట్ అయింది. అట్లీస్ట్ కావాలి. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. కొర 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 చూడకే ఊపిరి ఆడదు గుండెకి, కొర 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 ఊపిరి ఆడదు గుండెకి. కొర 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 చూడకే ఊపిరి ఆడదు గుండెకి. ఈ పాట ఏంటి అనుకుంటున్నారు? మీకు అర్థం కావట్లేదు కదా. ఈ పాట మన పాటను మనమే కూలి చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూలి చేసాం అనమాట. అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి? ఓకే గురుజీ, పాడు. ఊపిరి ఆడదు గుండెకి, కొర కొర కొర. సో త్వరలో మీరు చూడబోతున్నారు ఆ సాంగ్. కూని ఇన్ ద సెన్స్ కూని కాదు, ట్రెండ్ ఫాలో అవుతున్నాం అంతే. ఎందుకు ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. 3, 2, 1. హలో, గుడ్ ఈవినింగ్ షకీల్ గారు. గుడ్ ఈవినింగ్. ఇదేమిటమ్మా మాయ మాయ మైకం కమ్మిందా ఆహా నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో అయినా మ్యూజిక్ సెన్స్ ఉండాలి. ఫాలో. ఓకే. ఇదేమిటమ్మా మాయ మాయ మైకం కమ్మిందా ఆహా శాస్త్రి, ఆ భాష ఏంటి? తరహాసం. నాకే అర్థం కావట్లేదు, ఇంకా జనానికి ఏమర్థం అవుతాయి? జపాన్ లాగా 3 రోజులు చేస్తున్నాం మేము ఇక్కడ పోతే అక్కడ లొకేషన్ లో షూట్ లో ఇదే పాట నడుస్తుంది ట్రెండింగ్ లో. మా వంతు సాయంగా నేను చాలా సాటిస్ఫై అయ్యాను. సో గైస్, నేను షకీల్ సార్ అసిస్టెంట్ని. యాక్చువల్లీ ఇంతకుముందు పాడారు కదా, కూర కూర ఆ టైప్లో అది కొర కొర అంటే చూడకి ఊపిరి ఆడదు. మీకు రావట్లేదు. మీకు రావట్లేదు, మేమే చేస్తాం. ఎంతో కష్టపడి మేము చేస్తే వీళ్ళు ఎంతో కష్టపడి దాన్ని కూని చేశారు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. మెయిన్ ఏంటంటే నాకు మ్యూజిక్ సెన్స్ లేదు, అన్న వాళ్ళకి చాలా సెన్స్ ఉంది. అందుకే ఏ పాటని ఎటు తీసుకోవాలో అర్థం కాదు. వాళ్ళకి చాలా సెన్స్ ఉంది. కరుణామయుడు సాయి, క్షేత్రమైన చిత్తమైన సాయి. సడన్ గా షాక్ దీనికి షాక్ అయితే దీనికి షాక్ అవ్వండి. కెమెరా ఇవ్వండి. బర్త్డే బాయ్ వచ్చేసాడు. 1 2 3 చెప్తాడు ఫస్ట్. బర్త్డే బాయ్ వచ్చేసాడు. ఆయన కోసం గిఫ్ట్ ఏంటంటే ఒకసారి ట్రీట్ సాంగ్ పాడే ముందు చెప్తారు కదా. అంతేలేరా, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు అన్ని మర్చిపోతారు. రెడీ, టేక్. కొర 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 చూడకే ఊపిరి ఆడదు గుండెకి, కొర 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 చూడకే ఊపిరి ఆడదు గుండెకి, కొర 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 చూడకే ఊపిరి ఆడదు గుండెకి. కాదు, మన సాంగ్ మెలోడీని మాస్టర్ చేశారు అంతేగా. ఇది కూని. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. కూని, దిస్ ఈస్ కూని అండి. గాయస్, అసలు ఇది ఒరిజినల్ సాంగ్ వేరే. అది వింటారు.
కొర 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 చూడకే ఊపిరి ఆడదు గుండెకే. ఎన్నిరా పంపించేది మీకేం పని పట్టలేదా ఇంటికాడ? అసలు ఏంటి ఇన్ని వర్షన్స్ మరి ఏమనుకుంటున్నారు మీకు ఒక్కడే తెలుసు అంటే పాటలు క్రియేట్ చేయడం రీక్రియేట్ చేస్తాం. బర్త్డే రోజు మీకు కాంపిటేటర్స్ చూసి ఫీల్ అవ్వద్దు. అబ్బా సాంగ్స్ అసలు competition- ఒక సాంగ్ ఉంటాడు మాకు. కాదు నేను అసలు జస్ట్ మిస్ కొంచెం మీరు ఈ టైంలో ఈ పాటకి గిటార్ వాయిస్తే ఎంత బాగుంటది. ఇప్పుడా గిటార్ లేదుగా. ప్లీజ్ కొర 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 చూ- ఊపిరి ఆడదు గుండెకే. గిటారా బా థ్యాంక్ యూ సూపర్ ఉంది అసలు. ఈ పాట మా వర్షన్ ఏదైతే అద్భుతం అంటే మీరు చేసిన నార్మల్ గా ఉన్నా మేము చేసిన ఇంత అద్భుతమైన ట్యూన్ ఏదైతుందో మీ వాయిస్ ఏంటి నా కొడుకులకు అనవసరంగా అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. అంటే మీరు పడ్డే కష్టం చాలా తక్కువ, యాక్చువల్ మేము పడ్డ కష్టం చాలా ఎక్కువ. దీన్ని మీరు గుర్తిస్తలేరు అని మాకు అనిపిస్తున్నది. దీన్ని మీరు ఏమంటారు? గుర్తించడం కాదు మీ గూ. నాకు తెలియదు. ఇది రియలైజేషన్. ఇంకో క్వశ్చన్. ఇంకో క్వశ్చన్. మీకు ఒక అద్భుతమైన సింగర్ మీ చేతిలో పెడితే మీరు సరిగ్గా పాడించుకోలేకపోయారు, చాలా కష్టపడి అవలీలగా వాడే పాటను చాలా కష్టపడి పాడించారని మా అభిప్రాయం. మీరేమంటారు? యాక్చువల్లీ ఆయన బాగా వచ్చేసాడు రాడు. నిజం చెప్పాలంటే ఒరిజినల్ వాయిస్ కంటే ఈ వాయిస్ లే బాగుంది. ఒరిజినల్ వాయిస్ అసలు వాడు ఆడేటప్పుడు రికార్డ్ చేస్తే ఇప్పుడు బ్లాక్ బస్టర్ బ్లాగ్ జీవితంలో మళ్ళీ మ్యూజిక్ డైరెక్షన్ చేయడు కాదు అని అనిపించేలా. ఆడి పాటకి ఈయన ఓపిక, ఆడి పాటకి ఈయన ఓపిక ఇదే ప్లేస్ లో రికార్డ్ చేశాడు. ఒక 3 hours to 4 hours 5 hours చాలాసేపు చేశారులేండి. అవన్నీ ఎందుకు ఇప్పుడు అయినే సింగర్ నేనే అది నేనే. ఆయన పాడేటప్పుడు ఎంత టార్చర్ పెట్టారా లేదా సెకండరీ పక్కన పెడితే మా ఓపిక ఉండడం అనేది నా పాట బాగా రావాలని నా ఓపిక ఉండేది. ఆ విషయం అంటే కరెక్టే. కానీ ఎన్నిసార్లు బాగా పాడలేదు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 100 takes పైన కూడా తీసినా కూడా హీఈస్ రెడీ టు. మీరు పొగుడుతున్నారు తిడుతున్నారు అంటే అది మన నరేష్ వాళ్ళ అంత గ్లామర్ గా తయారవడం గల కారణం ఏంటి? స్నానం చేయలేదు. మీ అందాన్ని సీక్రెట్ ఏంటో. స్నానం చేయలేదు. నిద్ర మబ్బులో లేచి దూకోవడం కూడా లుక్ బాగుంది యాక్చువల్లీ. కానీ హీరోయిన్ లేదండి, ఉంటే తీసుకొచ్చాను. హీరోయిన్ మీరు ఎందుకు తెస్తారండి? షూట్ లో ఉందండి బాబు, లేకుంటే అవునా? కానీ హీరోయిన్ పేరేంటి? ప్రియా. ఎందుకులేండి ప్రియాంక అని. ప్రియా ప్రియా కంగ్రాచులేషన్స్ ప్రియాంక, మా సాంగ్ కి యాక్ట్ చేసినందుకు. యాక్చువల్లీ షూటింగ్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నాను, సో చిన్న వర్క్స్ వల్ల నేను చేయలేకపోయాను. ఎనీహో కంగ్రాచులేషన్స్. అంతేనా? నేను సాంగ్ ఫుటేజ్ చూసాను, ఇట్ ఈస్ లవ్లీ. గిటారు వాయించడానికి డన్ రన్. కానీ నిజంగా లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈయన థ్యాంక్స్ చెప్తున్నాడు కానీ థ్యాంక్స్ అంత డిజర్వ్ కాదు. ఈ డిజర్వ్స్ మోర్ థ్యాంక్స్ ఫ్రమ్ us. అంటే బికాస్ నేను కానీ ఈయన కానీ మీకు కనిపిస్తున్నాం అంటే ఆయన అంటే ఆర్టిస్ట్ అనుకోండి, మేము మీకు కనిపిస్తున్నాం అన్నా అంటే ఒక పాట వినిపిస్తుందన్నా దానికి తెలుగులో చెప్పాలంటే కరెక్ట్గా ధాతు అంటారు. సో మూల కారణం హీఈస్ ద ఓన్లీ వన్. ఇతను లేకపోతే ఈయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ లేకపోతే కానీ మాకు ఆయన చెప్పిన వర్డ్స్ లేకపోతే అసలు నేను పాట రాసేవాడిని కాదు, పాడేవాడిని కాదు, ప్రొడ్యూస్ చేసేవాడిని కాదు, నిన్నే కొత్తగా డైరెక్షన్ చేశాను అది కూడా చేసేవాడిని కాదు. సో ఇవన్నీ చాలా జరిగినాయి అనమాట. సో హీఈస్ అవర్ గురు ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో మాకు గురువులు అంటాడు. లాంటోడేంది చండాలంగా. ఈయన మ్యూజిక్ డైరెక్షన్ లో అండ్ ఆయన పాటలో నేను అడ్డిషనల్ కైండ్ సో గ్రేట్ఫుల్. అండ్ జోక్స్ ద పార్ట్ నిజంగా ఫీల్ అయి చేసి ఉండే ఆ ఫీల్ ఉంది ఆ పాటలో. అండ్ ఫస్ట్ సాంగ్ నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి సాంగ్స్, బట్ నేను ఎందుకురా నాకు వద్దు, నేను ఏదో సీరియల్లో వాటిలో ఉన్నా వద్దు అని చెప్తే ఈ పుష్ మీ నువ్వు చెయ్యాలి అని చెప్పి. సో ఈయన సాంగ్ అంటే ఆబ్వియస్లీ హిట్ కాబట్టి మా కాంబినేషన్ ఫస్ట్ టైం వస్తుంది కాబట్టి చూసి మంచి హిట్ చేస్తే ఇలాంటి ప్రొడ్యూసర్ జేబులు నిండితే ఈ సాంగ్ కాస్త ఒక సినిమా అయ్యి ఐ విష్ యూ గుడ్ లక్ మాస్టర్. ఆయన ఎక్స్ప్రెషన్ మీనింగ్ ఏంటి తెలుసా? ప్రొడ్యూసర్ అన్ని చెప్పారు, సింగర్ అని మిస్ అయిపోయాడు. ప్రొడ్యూసర్ లేకుండా అది నేను చెప్పొద్దు, వినే ఆడియన్స్ చెప్పాలి. ఈ సింగర్ ఎవరు కష్టమైనా సరే 10 రూపాయలు ఖర్చు పెట్టైనా కింద కామెంట్ నేను చెప్తాను. పాట పాడిన తర్వాత ఏ ప్రొడ్యూసర్ తీసుకోతాడంటే అసలు ఎవరు తీసుకోక చాలా కష్టాలు తనే ప్రొడ్యూస్. హ్యాపీ బర్త్డే టు యూ.
కేక్ ఎలా ఉందో టేస్ట్ మేము కూడా చూద్దాం అనుకుంటాం, ముక్క పెట్టండి. షీ ఈస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఓకే, చాలా బాగా పాడుతారు. అది మా విషయం మాకు తెలుసు, మాకు తెలియనే చెప్పండి. నా మ్యూజిక్కి వన్ ఆఫ్ ద క్వాలిటీ వోకల్ స్పెషల్గా ఉండడానికి మా సాంగ్స్ కానీ నా మ్యూజిక్ వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్. షీఈ్ మై లవ్లీ సింగర్. మంచి టీ ఏంటి టీతో ఆపేద్దాం అనుకుంటున్నారు మీరు? అయితే క్వార్టర్ వేయాలి, క్వార్టర్ అంటే హ్యాపీ చేద్దాం. మేము కష్టపడి పొద్దున్న నుంచి రాకుండా ఇప్పుడు ఎందుకు వచ్చా? ఎందుకు ఫైనల్గా 6 months నుంచి కష్టపడ్డ ప్రాజెక్టు ఒక్కో రోజు అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చూసిన తర్వాత సాంగ్ అయితే బయటకు వచ్చేసింది. షూట్ ఈజ్ కంప్లీట్ అయిపోయింది. చాలా త్వరలో మీ ముందుకైతే సాంగ్ వచ్చేస్తుంది. చాలా మంచి మెలోడీ, మనసు పెట్టి చేశారు, ఆయన మనసు పెట్టి పాడారు అండ్ మేము మనసు పెట్టి తీసాం. సో ఫైనల్ అవుట్పుట్ కావచ్చు. మీరు చూసి రిజల్ట్ ఇస్తే దాన్ని మీరందరూ కూడా మనసు పెట్టి చూస్తే దాని రిజల్ట్ కూడా గట్టిగా ఉంటుంది అనుకుంటున్నాను. మనసు పెట్టి యాక్ట్ చేశారని కూడా చెప్పండి. మనసు పెట్టి యాక్ట్ చేశాడు, మనసు పెట్టి యాక్ట్ చేశాడు అంటే ఆయన మనసు పెట్టి హీరోయిన్ మీద మనసు పెట్టి బాగా యాక్ట్ చేశారు. బాగా చేశారు. నాకు అర్థం కాలేదు సార్. హీరోయిన్ కూడా మనసు పెట్టి చేసింది. వాళ్ళ మైండ్ వాయిస్ చెప్పిన ఇప్పుడు నేను ఇప్పుడు ఏమంటారు, మొత్తానికి సాంగ్ చూడాలంటారు కదా, లింక్ ఏదో తగలు పెడితే మేము చూస్తాం. అది వాళ్ళ ఎక్స్ప్రెషన్. పెట్టేస్తాం త్వరలో పెట్టి, వాళ్ళు వద్దన్నా వాళ్ళకు చేరేలాగా గట్టిగా తోసేస్తాం. అమ్మాయిది ఇప్పటి వరకు రాని ఎక్స్ప్రెషన్ ఆంటీ ఏంటి ఎవరని ఆంటీ అంటే ఆంటీ పాట మేము పాడతాం, తర్వాత మీరు సెర్చ్ చేసుకుంటాం. చలో, థ్యాంక్ యూ సో మచ్ గైస్, కీప్ ఆన్ సపోర్టర్స్. ఇలాగే మంచి ప్రాజెక్ట్స్ తో మేము ముందుకు వస్తుంటాం. సో స్టే ట్యూన్ టు శాన్ స్టూడియోస్. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఏం నచ్చింది ఏం నచ్చలేదు, ఇలా చేస్తుంటే బాగుంటుంది ఇలా చేస్తుంటే బాగుంటుంది అని ఇవన్నీ కూడా మీరు కామెంట్ చేసి అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ నెక్స్ట్ ప్రాజెక్ట్లో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ మాకు బర్త్డే పార్టీ బ్యాలెన్స్ ఉంది. బాయ్. ఒక స్టే ట్యూన్. మా కొర చూడకే సాంగ్ ఒక లవ్లీ బ్యూటిఫుల్ మెలోడీ మీ ముందుకు రాబోతుంది. స్టే ట్యూన్. లవ్ యూ ఆల్. యువర్ ర్యాప్ రక్షకి. బాయ్.